అసలు మామూలుగా మనం కూడా కొంతమంది గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు హిందూ మతంలో అయితే స్వామీజీ గురూజీ ఎలా అయితే మనం సంబోధిస్తూ ఉంటామో అలాగే అంటే ఒక దేశానికి సంబంధించిన గొప్ప వ్యక్తులకు మన రాష్ట్రపతి ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు హై పొజిషన్లో ఉన్న కింగ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏమంటాం యువర్ ఎక్సలెన్సీ యువర్ హైనెస్ ఏదైతే అంటామో అలాగే పోపు దగ్గర మాత్రమే వాడే ఒక పదం యువర్ హోలీనెస్ అని. యువర్ హోలీనెస్ అంటారు. ఆయన పేరుకి ముందు మాట్లాడేటప్పుడు ఎక్కడన్నా రాసేటప్పుడు కూడా హోలీనెస్ అనేది రాస్తారు. అంటే ఏంటంటే అత్యంత పవిత్రుడా అనేది ఆయనకిచ్చే గౌరవ సూచకం అన్నమాట అది. అలాంటి గౌరవాన్ని కూడా ఇవ్వకుండా ఇలాంటి మాట మాట్లాడారు. అంతేకాదు ఆయన ఏం చేశారో తెలుసా, ఇంకొక దారుణమైన విషయం, వాటికన్ సిటీ అంబాసిడర్ కార్డినల్ అంటే పోప్ తర్వాత ఈ మతానికి సంబంధించి మొన్న మధ్య కూడా మనం చెప్పాం కార్డినల్స్ ఉంటారు, ఆ తర్వాత అలా స్టెప్స్ వారీగా పాస్టర్స్ దాకా వస్తుంది అని. సో అలా ఆ కార్డినల్ని పిలిపించి బెదిరించారు. ఒక రకంగా ఒక రూమ్లో పెట్టి ఇదే మాట్లాడారు. ఎంత దారుణంగా మాట్లాడారంటే ఏకంగా వాటికన్ సిటీ అంబాసిడర్ ఆయన, దాంతోపాటు రోమన్ క్యాథలిక్ వ్యవస్థలో పోపు తరువాత కార్డినల్కి చాలా అత్యంత కీలకమైన స్థానం ఉంటుంది. అంటే కార్డినల్ని బెదిరించారు అంటే 4 గోడల మధ్య పెట్టి పోపుని బెదిరించినట్టే. ఇలా ఒక పవిత్రుడైన పోపుని అత్యంత ఘోరంగా అవమానించడం కాదా ఇది? ఏకంగా సిట్ డౌన్, యూ జస్ట్ సిట్ డౌన్, యువర్ జస్ట్ ద పోప్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ లాంటి వ్యాఖ్యలు మాట్లాడడం అంటే ఇది ఎంత అపహాస్యం చేయడం, ముఖ్యంగా అమెరికా మొత్తాన్ని అపహాస్యం చేయడం. దాంతోపాటు ఆయన అక్కడితో ఆగలేదు, ఇంకో అడుగు ముందుకేశారు. అదేంటంటే ఆయన వాటికన్ సిటీ రాయబారి ఎవరైతే ఉంటారో, వాటికన్ సిటీ అంబాసిడర్ ఎవరైతే ఉంటారో ఆయన ఇదే రోమన్ క్యాథలిక్ వ్యవస్థలో పోపు తర్వాత ఉన్న కార్డినల్. ఆయన కూడా ఆయన పేరు క్రిస్టోఫియరీ. ఆయన్ని పిలిపించి కూడా అత్యంత దుర్భాషలాడారు. 4 గోడల మధ్య ఒక రకంగా పెట్టి ఆయన్ని భయంకరంగా వార్న్ చేసి పంపించారు.